హాయ్ ఫ్రెండ్స్, ఈ మార్కెటింగ్ సిరీస్ లోనే 3వ వీడియోకు స్వాగతం. ఈ రోజు మీ ప్రధాన వినియోగదారుల సొంత గ్రామం, పొరుగు గ్రామాలు, మండలాలు మరియు జిల్లా రైతులకు మీ కూరగాయల నర్సరీ మొక్కలను ఎలా చేరుకోవాలి మరియు విక్రయించాలి అనే దాని గురించి మాట్లాడబోతున్నాం. గ్రామం, పొరుగు గ్రామాలు, మండలాలు మరియు జిల్లాలతో ప్రారంభిద్దాం. మీరు వాటిని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారా? మొదట వాటిని స్థానిక రైతులకు లేదా పొరుగు గ్రామ రైతులకు అందించడం ద్వారా ప్రారంభించండి. మంచి నాణ్యమైన మొక్కలు, తక్కువ రేట్లు మరియు ప్యాకేజింగ్ గురించి వినియోగదారులను ఉత్సాహపరిచేందుకు మీ ఉచిత నమూనాలను అందించండి. మీ ధరలు మరియు ప్యాకేజింగ్ వారికి నచ్చేలా చూసుకోండి. ఈ విధానం నేరుగా రైతులు మరియు వారి కుటుంబాలు ఏమి ఇష్టపడుతున్నాయో అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది మరియు వారు మీ నర్సరీ మొక్కలను మంచి విలువ మరియు ఆకర్షణీయంగా చూస్తారని నిర్ధారిస్తుంది. ఇది మీకు క్రమబద్ధమైన కస్టమర్ బేస్ను నిర్మించడానికి, ఫీడ్బ్యాక్ ఆధారంగా మీ కూరగాయల నర్సరీ ప్లాంట్ను మెరుగుపరచడానికి మరియు మెరుగుదల కోసం మీ బలాలు మరియు ప్రాంతాలను కనుగొనడానికి అనుమతిస్తుంది. ఇప్పుడు డెలివరీ చాలా ముఖ్యం. ముఖ్యంగా మీ కూరగాయల నర్సరీ మొక్కలను తాజాగా ఉంచడానికి ఇది వినియోగదారులకు ప్రధాన ఆందోళన. మీ పంపిణీ మార్గాలను తెలివిగా ప్రణాళిక చేసుకోండి. ఉదాహరణకు, మీరు సోమవారం తూర్పున ఉన్న గ్రామీణ రైతులను, తరువాత మంగళవారం ఉత్తరాన ఉన్న రైతులను సందర్శించవచ్చు. అంతేకాకుండా కొత్త బ్రాండ్గా మిమ్మల్ని మీరు గుర్తించుకోవడం చాలా ముఖ్యం. మీరు స్వయంగా నర్సరీ మొక్కలను పంపిణీ చేసినట్లయితే మీ వాహనాన్ని మీ కూరగాయల నర్సరీ మొక్కల లోగోతో బ్రాండ్ చేయడం, కార్డులు, కరపత్రాలు మొదలైన ఇవ్వడం అనేది మీ సొంత గ్రామం, పొరుగు గ్రామాలు, మండలాలు మరియు జిల్లా రైతుల దృష్టిని ఆకర్షించడానికి ఒక గొప్ప మార్గం. అలాగే మీరు వినియోగదారుల కోసం వేచి ఉండలేరు. మీరు మీ కూరగాయల నర్సరీ మొక్కలను ప్రచారం చేయాలి. గ్రామ రైతులను ప్రోత్సహించడానికి ఆకర్షణీయమైన బేరాలను అందించండి. ప్రజలు మీ మొక్కలను నిజంగా ఇష్టపడతారని మీరు గమనించినప్పుడు పెద్దగా ఆలోచించాల్సిన సమయం ఇది. పెద్ద మరియు చిన్న గ్రామాలలో రైతులకు పంపిణీ చేయగల పంపిణీదారులతో భాగస్వామ్యం చేయడం ద్వారా మీ కూరగాయల నర్సరీ మొక్కలను జిల్లా వ్యాప్తంగా విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోండి. కానీ దశల వారీగా ఈ విధానాన్ని అనుసరించండి. మరింత విస్తరించడానికి ప్రయత్నించే ముందు మీరు స్థానికంగా విజయవంతమయ్యారని నిర్ధారించుకోండి. గుర్తించుకోండి, పెద్ద వాల్యూమ్ను నిర్వహించండి మరియు మీ నర్సరీ మొక్కలు మరియు ప్రక్రియలు స్థిరంగా ఉన్న తరువాతే మీరు మీ వాల్యూమ్లను సరఫరా చేయవచ్చు. కాబట్టి ప్రాంతీయ టోకో వ్యాపారులు మరియు పంపిణీదారులను సంప్రదించే ముందు స్థానికంగా స్థిరపడటానికి మీ సమయాన్ని వెచ్చించండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీ కూరగాయల నర్సరీ వ్యాపారాన్ని ప్రదర్శించడం మర్చిపోవద్దు. రెగ్యులర్ పోస్టులు, సరదా పోల్స్ మరియు పోటీల ద్వారా ఫోన్ ద్వారా మీ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వండి. హోల్సేల్, డిస్ట్రిబ్యూటర్, డైరెక్ట్ రైతులను త్వరగా చేరుకోవడానికి మీరు గూగుల్ ప్రకటనలు లేదా సోషల్ మీడియా ప్రకటనలను ఉపయోగించడాన్ని కూడా పరిగణించాలనుకోవచ్చు. గ్రామం, పొరుగు గ్రామాలు, మండలాలు మరియు జిల్లాల్లోని అన్ని రకాల కూరగాయల మొక్కలను ఆకర్షించే ఇతర ఉత్పత్తులతో మీ కూరగాయల నర్సరీని పంచుకోవడాన్ని పరిగణించండి. ఈ కేంద్రీకృత వ్యూహాలతో మీరు కేవలం మొక్కలను విక్రయించడం కంటే ఎక్కువ చేస్తున్నారు. మీరు గ్రామీణ రైతులు ఇష్టపడే నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు. కూరగాయల నర్సరీ యొక్క ఉత్తేజకరమైన ప్రపంచంలో అదృష్టం. చూసినందుకు ధన్యవాదాలు. తరువాత వీడియోలో ప్రమోషన్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. మరిన్ని వీడియోల కోసం వ్యాపార కోచ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి.